ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతున్న పాకిస్తాన్పై జల అస్త్రాన్ని సంధిస్తుంది భారత్. ఇప్పటికే పాక్ సింధు జలాలను నిలిపివేయాలని నిర్ణయించిన భారత్ ఇకపై ఒక్క చుక్క నీరందకుండా 3 ప్రణాళికలను సిద్ధం చేసింది. దాయాదికి గట్టి బుద్ధి చెప్పేందుకు రెడీ అయింది. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ పాకిస్తాన్కు సింధు నది జలాల నుంచి వాటా ఇవ్వరాదని భారత్ నిర్ణయించింది. సింధు నది జలాల ఒప్పందాన్ని పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆ శాఖలోని కీలక అధికారులతో సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాల్గొన్నారు. ఇండస్ వాటర్ ఒప్పందంపై సుదీర్ఘంగా చర్చించారు అమిత్ షా. సింధు నది జలాల ఒప్పందం నుంచి భారతదేశం తప్పుకుంటున్నట్లు, అందుకు గల కారణాలను వివరిస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయాలని నిర్ణయించారు. ఒకవేళ పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకును సంప్రదిస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న భారత్ పాకిస్తాన్లోకి ఆ జలాలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు వీలుగా సింధు పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తోంది. పాక్కు చుక్క నీరు అందకుండా 3 ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఆనకట్టల పూడిక తీత, నది నీటి మళ్లింపు, కొత్త ఆనకట్టల నిర్మాణం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే సింధు నది జలాలను ఎందుకు రద్దు చేశామో వివరిస్తూ పాక్కు లేఖ కూడా రాసింది భారత్. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటూ గట్టి హెచ్చరికలు పంపింది. అయితే సింధు జలాలను నిలిపివేయడం యుద్ధాన్ని ప్రకటించడమే అంటూ వితండవాదం చేస్తోంది పాకిస్తాన్.